వచ్చేసి డిష్ రాప్ ఫ్రెండ్స్. డిష్ రాప్ అంటే బాగా క్లియర్ కనిపిస్తుందా? మనము అంట్లు తోముకునేది డిష్ రాప్ అనేది. ఈ డిష్ రాప్ అనేది మనం అంట్లు తోమేది అనమాట. బయట మనం ఎక్స్ బ్రాండ్లు చాలా యూజ్ చేస్తుంటాం. ఎక్స్ బ్రాండ్లు చాలా యూజ్ చేస్తాము. ఎందుకు మన డిష్ రాపే వాడాలి? దీనివల్ల బెనిఫిట్ ఏంటి? దీనివల్ల మనకి ఎలాంటి లాభం ఉంటుందనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిష్ రాప్ అనేది మనకు ఎకనామికల్ గా ఎఫెక్ట్ గా పనిచేస్తుంది. ఇది వచ్చేసి మనకు ఇది ఏంతో తయారైతుంది, దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే అలవీరా, షిషో బటర్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటి మనకి ఈ ప్రోడక్ట్ తయారు చేయడం జరిగింది. డిష్ రాప్ ఇప్పుడు చాలా మందికి లేడీస్ కి కష్టమైన పని అంటే అంట్లు తోమడం అండ్ బట్టలు పిండడం కదా. ఈ డిష్ రాప్ వల్ల చాలా ఈజీగా కంప్లీట్ గా చేసుకునొచ్చు వర్క్స్ అనేటివి. ఎలా అంటే హార్డ్ గా ఉండేవి ఏంటి అంటే 3 అంటే పాల గిన్నెలు చాలా హార్డ్ గా తోమాలి కదా మనము. ఇంకొకటి ఆయిల్ ఎక్కువ ఉన్న, జిడ్డు ఉన్న, స్మెల్, ఇప్పుడు చేప గాని ఎగ్ గాని ఇట్లాంటివి ఎక్కువ స్మెల్ వస్తాయి కదా, దానికి మనం డబల్ వాష్ అంటే క్లీన్ చేసుకోవడానికి అతి కష్టమైనవి కాబట్టి ఈ మన డిష్ రాప్ తోటి ఈజీగా క్లీన్ చేయొచ్చు. అదే విధంగా స్మెల్ కూడా ఏమీ ఉండదు, నీట్ గా క్లీన్ అయిపోతుంది. అదే విధంగా మనకు ఇది EEE అవార్డ్ అనేది మనకు ఈ కంపెనీ ద్వారా మనకి డిష్ రాప్ కి ఒక అవార్డ్ అనేది రావడం జరిగింది. ఏంటి అంటే EEE అనేది అంటే ఎఫెక్ట్, ఎకనామికల్ గా పనిచేస్తుంది అన్నమాట. ఎఫెక్టివ్ అంటే పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. ఎకనామికల్ అంటే మన దీన్ని వాటర్ లో డైల్యూషన్ చేసుకొని వాడవచ్చు అన్నమాట దీన్ని. అదే విధంగా మనీ కూడా సేవ్ అవుతుంది. మనం వాడే బయట ఎక్స్ బ్రాండ్లు వాటర్ లో కలుపుకొని వాడతామా? మనం వాడం కదా. మనం ఇంకొకటి బయట తోమే ఎక్స్ బ్రాండ్లు వాడడం వల్ల మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ప్లస్ అదే విధంగా మన పాత్రల పైన ఒక లేయర్ గా ఏర్పడుతుంది సరిగా క్లీన్ చేయకుండా. ఒకేలా ఆ లేయర్ అనేది మీరు చూసి ఉండొచ్చు, ఆ ప్లేట్ పైన వైట్ లేయర్ గా ఏర్పడుతుంది. మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ తినే ముందర ఆ ప్లేట్ ని మళ్ళీ శుభ్రం చేసుకొని మళ్ళీ తింటాం. అది కంప్లీట్ గా వెళ్ళిందో లేదో కూడా తెలియదు. దాంట్లో మనం ఫుడ్ పెట్టుకున్నప్పుడు మనం తిన్నప్పుడు సడన్ గా పిల్లలకి గానీ మనకి గానీ మోషన్ ప్రాబ్లం, ఇన్ఫెక్షన్, జలుబు, దగ్గు ఇట్లాంటివి అటాక్ అవుతాయి. అంటే ఎక్స్ బ్రాండ్ లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపినవి మనకు తెలియదు కదా. అలోవెరా అనేది స్కిన్ కూడా చాలా మంచిది, ఓకేనా. అదే విధంగా అంటే డబల్ గా యూజ్ చేయొచ్చు. ఎలా అంటే ఇది లీటరు, దీంట్లో 200 ml ఉంటుంది, 1/2 లీటర్ ఉంటుంది డిష్ రాప్ అనేది. ఇలా మన దగ్గర సీస్ బాటిల్స్ ఉంటాయి. దీంట్లో కాచి చల్లార్చిన నీళ్లను 1:3 అంటే ఇంతవరకు వాటర్ పోసి ఇంతవరకు లిక్విడ్ పోయాలి. ఈ బాటిల్ అనేది మనకు 8 సార్లు వస్తుంది డొల్యూషన్ చేసుకోవడానికి, అంటే దీంట్లో వాటర్ లో కడిపి లిక్విడ్ వాడుకోవడానికి. ఏంటి అంటే ఇది మనం కాచి చల్లార్చిన నీళ్ళు దీంట్లో పోసుకొని ఈ లిక్విడ్ ని దీంట్లో యాడ్ చేసుకొని 1 నెల వరకు ఈ లిక్విడ్ అనేది చెడిపోదు. అదే విధంగా మళ్ళీ డబల్ వాష్. ఎందుకు డబల్ అంటే మళ్ళీ ఇది దీంట్లో కలుపుకుంటాం కదా లిక్విడ్ ని, మనం అంట్లు తోముకునేటప్పుడు ఒక గిన్నెలో సగం నీళ్ళు తీసుకొని ఈ లిక్విడ్ ని యాడ్ చేసుకొని కూడా మనం వాష్ చేసుకునొచ్చు. నీట్ గా కంప్లీట్ గా వాష్ అయిపోతుంటాయి అన్నమాట. ఇది లీటర్ వచ్చేసి మనకు 700 పడుతుంది MRP, ఓకేనా.